సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసే పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాల సంగతేంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొడాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. భాగ్యలక్ష్మి గారు, ఒక చిన్న శ్లోకంతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గంగణపతే నమః. భాగ్యలక్ష్మి గారు, పరిచయం మా వంతు, పరిశీలన మీ వంతు అంటున్నారు. దాని అర్థం ఏంటి? అంటే పరిచయం చేస్తాం, కానీ వివాహం అంటే పెళ్ళంటే నూరేళ్ల పంట. నూరేళ్ల జీవితానికి మేము చేసే పరిచయమే కాకుండా వాళ్ళు చెప్పినటువంటి ఆస్తులు అవన్నీ ఉన్నాయా లేదా, ఆర్థిక పరిస్థితులు కరెక్టేనా కాదా, పిల్లాడు కానీ పిల్ల కానీ పే స్లిప్పులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత తప్పనిసరిగా తల్లిదండ్రులదే. ఎందువల్ల అంటే కనుక వాళ్ళు ఏమన్నా అబద్ధాలు చెప్పినా నిజాలు చెప్పినా మేము రాసుకుంటాం కదా, కాబట్టి అవి వాళ్ళ సమక్షంలో వాళ్ళని కూర్చోబెట్టి ఒక మీటింగ్ కింద అరేంజ్ చేసి ఆ మీటింగ్లో అన్నీ చెప్పడం జరుగుతుంది. ఈ పిల్లాడి ప్యాకేజ్ 30 లక్షలండి, అమ్మాయి ప్యాకేజ్ 20 లక్షలు, ఆ తర్వాత వీళ్ళు పలానా కంపెనీలో పనిచేస్తున్నారు, అవన్నీ నచ్చి వస్తారు. వచ్చిన తర్వాత నచ్చుకున్నాక ఇంకా వివరాలు, మరిన్ని వివరాలు, మాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, లేకపోతే ఇన్ని లక్షల ఆస్తి ఉంది, ఏదో చెప్తారు కదా, అవన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకొని అప్పుడు ముందుకు వెళ్ళండి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే కనుక ఇది ఏది తప్పుగా, ఏదైనా అబద్ధం కానీ మోసం కానీ మనకు జరగకుండా ఉండాలంటే పరిశీలన గట్టిగా చేయాలని ఫస్ట్ నుంచి 17 ఇయర్స్ నుంచి చెబుతున్న విషయం ఏది, గట్టిగా పరిశీలన చెయ్యండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే మ్యామ్. అలాగే అబ్రాడ్ సంబంధాల గురించి మీరు ఎక్కువగా కూడా చూస్తుంటారు. సో అబ్రాడ్ సంబంధాల విషయంలో అమ్మాయి ఇండియాలో ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి ఫారెన్లో ఉంటారు. సో వీరికి పెళ్లి చూపులు కానీ నెక్స్ట్ వారి ఎంక్వైరీ కానీ ఏ విధంగా చేస్తారు? అది చాలా అందరికీ కూడా మంచి ఉత్తమమైన ప్రశ్న కింద లెక్క. ఎందుకంటే కనుక అబ్బాయిలు అబ్రాడ్లో ఉండొచ్చు, అమ్మాయి అబ్రాడ్లో ఉండొచ్చు, వాళ్ళకి పిఆర్ ఉండొచ్చు, లేకపోతే I-140 క్లిక్ అయి ఉండొచ్చు, H-1B ఉండొచ్చు, ఇలా రకరకాలుగా వాళ్ళ లేకపోతే సిటిజన్షిప్ కూడా ఉండొచ్చు. అయితే ఏంటంటే వాళ్ళు వీళ్ళని తీసుకువెళ్ళడానికి, ఇండియాలో ఉన్న వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. పర్వాలేదండి మాకు ఇండియా సంబంధమైన ఓకే అంటారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అలాంటప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళు చేసేటటువంటి వృత్తుల గురించి అంతా కూడా ఏంటంటే కనుక ప్రతి ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం అనేది ఎప్పటికీ ఉన్నదే. ఆ విధంగా వాళ్ళ బంధువుల ద్వారా ఉండొచ్చు, మేము చెప్పినవన్నీ కరెక్ట్ అవునా కాదా, ఆ కంపెనీ ఉందా లేదా, వాళ్ళ శాలరీ వాళ్ళు చెప్పినటువంటి 140K, 180K, 250K, 350K అలా సైంటిస్టులు కానీ ఇలా ఉన్నవాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా కరెక్ట్గానే చెప్పారా లేదా అన్నది కూడా ఒక్కసారి చూసుకొని అప్పుడు తదుపరి నిర్ణయం తీసుకోమని చెప్తాం. పేరెంట్స్ ఇక్కడే ఉంటారు కదా, పేరెంట్స్కి మీటింగ్స్ అరేంజ్ చేస్తాం. అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ ఇంట్లో ఇండియాలో ఉంటే వీళ్ళు ఇక్కడ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూస్తారు. అక్కడే ఉంటే కనుక వాళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకునే ఏర్పాట్లు కూడా మనం ఇక్కడ పేరెంట్స్ ద్వారా చేయిస్తాం, నెంబర్స్ షేర్ చేస్తాం. ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నిశ్చితార్థం, పెళ్ళి ముహూర్తాలు పెట్టిన తర్వాత చక్కగా ఒకే ఫ్లైట్లో వచ్చినటువంటి ఉదంతాలు కూడా కోకొల్లలుగా మనకు అనుభవంలో ఉన్నాయి. ఓకే మ్యామ్. ఒకవేళ మీ ఇంట్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మేడంతో మాట్లాడవచ్చు. అలాగే డైరెక్ట్గా కూడా మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి మీకు కావాల్సిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ మీద ఉన్న 2 నెంబర్స్లో కూడా ఫస్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ 9154690099. ఈ నెంబర్కి మీరు ఇప్పుడు కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు, తర్వాత కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మ్యామ్, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గానమ్మా. ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయిలు, 27 సంవత్సరాలు, 5'3" హైట్, బీటెక్, 27 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైట్, బీటెక్, యూఎస్లో 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైట్, MBBS MD డాక్టరు, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, IIT చేసి MH చేసి యూఎస్లో 285Kలో ఉన్నాడు అబ్బాయి. ఆర్యవైశ్య క్యాస్ట్లో అమ్మాయి కావాలి.
ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-11 హైట్ బీటెక్ 36 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 31 సంవత్సరం 5-6 హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. డాక్టర్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నారు, ఆ విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో కూడా అమ్మాయిలు 27 సంవత్సరాల అమ్మాయి 5-6 హైట్ బీటెక్ 21 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వైదిక వెళ్ళినట్లు వీళ్ళు. బ్రాహ్మిన్స్లోనే 30 సంవత్సరాలు 5-3 హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, వెల్ సెటిల్డ్ మ్యాచ్ కోసం చూస్తున్నారు. డాక్టర్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాలు 5-1 హైట్ బీటెక్ ఎంఎస్ సైంటిస్ట్ ఎంఐ 140Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యుఎస్లో ఉంది ఎంఐ. అదేవిధంగా మనకి మరలా అబ్బాయిల కోసం చూసినట్లయితే బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాల అబ్బాయి, అబ్బాయి 5-11 హైట్ బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు, 150Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. శాఖ పట్టింపు లేదు. బ్రాహ్మిన్స్ అబ్బాయి 31 సంవత్సరం 5-8 హైటు బీటెక్ చేసి అబ్బాయి 34 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లో 30 సంవత్సరాలు 5-6 హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ అబ్బాయికి తగినటువంటి డాక్టర్ కానీ సాఫ్ట్వేర్ కానీ వధువు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-9 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 3.5 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ 17 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 32 సంవత్సరాలు 6-1 హైటు బీటెక్ ఎంహెచ్ఎసి 165Kలో ఉండి వెల్ సెటిల్డ్ అయినటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ 7 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 31 సంవత్సరం 5-4 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ అమ్మాయికి తగినటువంటి డాక్టర్ వరుడు కావాలంటున్నారు. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వెల్ సెటిల్డ్ అండి, ఆ విషయాన్ని గమనించండి. ఎస్ మ్యామ్, మీరు మా ఆడియన్స్ కోసం ఎప్పుడు మంచిగా సెటిల్ అయిపోయిన ప్రొఫైల్స్ని తీసుకొస్తూ ఉంటారు. సో నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల గొడవలు జరుగుతాయి అంటారు. కానీ ఏజ్ గ్యాప్ లేని భార్యాభర్తల మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. సో భార్యాభర్తల మధ్య ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు? అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిల్లల పెంపకంలో ముందు చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా జీవిత భాగస్వామి అనేది వాళ్ళు సెలెక్షన్ చేసుకోవట్లేదు, పెద్దవాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. అందువల్ల పెద్దలు కుదిర్చిన వివాహంలో అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి. రెండు ఏంటంటే కనుక ముఖ్యమైన విషయం, అవతల వాళ్ళలో తప్పులు వెతకడం స్టార్ట్ చేస్తే అన్ని తప్పులే కనపడతాయి. ఒప్పులు ఎదగడం అనేది మనము అనుకుంటే కనుక ఆ ఒప్పులే కనపడతాయి. అందువల్ల తప్పు ఒప్పులు పక్కన పెట్టి ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళాలి సుమా అనే విషయాన్ని మనం పెద్దవాళ్ళం పిల్లలకి తెలియజేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం అమ్మ. ఎందుకంటే దాంపత్య జీవితంలో కాస్తంత అటు ఇటుగా ఎవరి మాట అయినా కాసేపు చెల్లుబాటు అవుతుంది, వేరొకళ్ళ మాట కొంతకాలం చెల్లుబాటు అవుతుంది. అందువల్ల సర్దుకుపోతే ఇద్దరి మాట కూడా ఇద్దరు వింటూ వాళ్ళ పిల్లలకి వీళ్ళు ఆదర్శవంతులు అవుతారు. అందువల్ల తలకాయ నొప్పులు లేకుండా ఉండడం అనేది సహజంగా ఉన్నటువంటి ప్రక్రియ. అందువల్ల ఏజ్ గ్యాప్ ఇప్పుడు ఏంటంటే 15 రోజుల గ్యాప్కి కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నాం మేము. అదేవిధంగా 5 ఏళ్ల గ్యాప్కి కూడా చేస్తున్నాము. 2-3 ఏళ్ళే అడుగుతున్నారు అందరూ కూడా, అలా కూడా చూసి చేస్తున్నాము. అందువల్ల ఏజ్ గ్యాప్ వాటికన్నా కూడా కుటుంబపు విలువలు ఎలా ఉన్నాయన్నది కూడా ఒక్కసారి పరిశీలించండి. దాన్ని బట్టి కూడా దాంపత్య జీవితాలు బాగుంటాయి. ఓకే మ్యామ్, జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తారంటారు. చాలామంది జాతకాలు చూపించి పెళ్ళిళ్ళు చేస్తారు, అయినా కూడా కొన్ని విఫలం అవుతూ ఉంటాయి కొన్ని సంబంధాలు. సో దానికి కారణం ఏంటి అంటే, కొంతమందికి ముందే తెలుసు జాతకంలో నెగిటివిటీ ఉందని తెలుసు, దాన్ని దాచిపెడతారు, చెప్పరు. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ తప్పిస్తుంటారు. సో ఈ కారణాలతో కూడా జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు విఫలం అవుతున్నాయా? అవుతున్నాయి. ఇందువల్ల అంటే కనుక సర్టిఫికెట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైమ్ ఆఫ్ బర్త్ ఏమో వాళ్ళు పుట్టిన టైం చెప్పేస్తారు. సర్టిఫికేట్లో డేట్ ఏంటంటే ఒక ఏడాది తక్కువ ఏదో చేస్తారు. అందువల్ల ఏంటంటే దానికి దీనికి వీళ్ళు చెప్పిన నక్షత్రానికి దానికి పొంతన కుదరకపోతే ఏంటండి ఇలా చెప్పాను, అయ్యో అది చెప్పామండి, అది కాదండి ఇదండి, కానీ సంబంధం మంచిదండి అంటారు. అంటే ఏమిటంటే వీళ్ళకి తెలియకుండానే వాళ్ళ పిల్లల లైఫ్ తోటి ఆటలాడుకుంటున్నట్టే లెక్క.
ఆ తర్వాత ప్రపంచాలు వచ్చిన తర్వాత నాలుగు ఖర్చుకున్నా లేదు, నెత్తుకొట్టుకున్నా లేదు. అందువల్ల జాతకాల విషయంలో పర్ఫెక్ట్గా ఉండడం అనేది తల్లిదండ్రులు తీసుకోవాల్సిన మొట్టమొదటి బాధ్యత కింద లెక్క. అవును మ్యామ్. సో కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా. గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయిలు 27 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, బీటెక్. ఈ అబ్బాయి 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 12 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైటు, ఎంబీఏ, బెంగళూరులో 19 లక్షల జీతంలో ఉన్నాడు, ఈ పిల్లాడు 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, ఎంబీబీఎస్, డాక్టరు, 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయిలు 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉంది, 9 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాల అమ్మాయి, ఎంబీఏ చేసింది, హైదరాబాద్లోనే 12 లక్షల జీతం, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, యూఎస్లో 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, 10 CR ప్రాపర్టీ. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఎస్, యూఎస్లో 240Kలో ఉండి 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, హైదరాబాద్లో, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అమ్మాయి చూసినట్లయితే 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ చేసి హైదరాబాద్లోనే 26 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి 26 కోట్ల ఆస్తి కూడా ఉంది, తగినటువంటి వరుడు కావాలి, పద్మశాలి క్యాస్ట్. 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, హైదరాబాద్లోనే 15 లక్షలు వస్తుంది, ఇతనికి 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, పద్మశాలి క్యాస్ట్లో వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, ఎంటెక్ చేసి బెంగళూరులో 20 లక్షల ప్యాకేజీలో ఉంది, అమ్మాయి 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 18 లక్షల ప్యాకేజీలో ఉంది, 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ చేసింది, 12 కోట్ల ప్రాపర్టీ ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఎస్, యూఎస్లో 200Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 5 లక్షలు ప్యాకేజీలో ఉన్నాడు, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 31 సంవత్సరం, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 5'7" హైటు, బీటెక్, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్, యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు 23 సంవత్సరాలు, 5'5" హైటు, 50,000 జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, 80,000 జీతం, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 6 లక్షల జీతంలో ఉంది, వెనకాల 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఐఐటి చేసింది, 45 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా అబ్బాయిల గురించి కూడా చెప్పేసుకుందాం. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైట్, ఎంహెచ్ఎస్ యూఎస్లో 120Kలో ఉండి H1B ఉంది, 60 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైట్, ఎంఎస్ ఆస్ట్రేలియాలో 150Kలో ఉన్నాడు, పిఆర్ ఉంది, ప్రాపర్టీ 50 కోట్లు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంఎస్ యూకేలో ఉన్నాడు, పిల్లాడు 100K ఉంది, పిఆర్ ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంఎస్ కెనడాలో ఉన్నాడు, అబ్బాయి 150Kలో ఉన్నాడు, 35 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, దుబాయ్లో ఉన్నాడు, అబ్బాయి 73 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'10" హైటు, ఎంఎస్ జర్మనీలో ఉన్నాడు, పిల్లాడు 100K వస్తుంది, ప్రాపర్టీ 20 కోట్లు, తగినటువంటి వధువు కావాలి. ఓకే మ్యామ్. అలాగే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ పార్ట్నర్ గురించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. సో ఈ జనరేషన్ అమ్మాయిలు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? మీకు వస్తున్న ప్రొఫైల్స్ ఏ విధంగా ఉంటున్నాయి?
అంటే అందరూ కూడా మొత్తం మీద ఎలా ఉందంటే ఎడ్యుకేషన్కే పెద్దపీట వేస్తున్నారమ్మా. ఇప్పుడు 10th ఇంటర్ అబ్బాయిలకి మేము సంబంధాలు చెప్పలేము. ఆ విషయం చాలాసార్లు నేను చెబుతూ ఉంటాను. డిగ్రీ అన్నా కనీసం ఉండాలి. డిగ్రీ తర్వాత చదివిన వాళ్ళే ఆడపిల్లలు అయిపోతున్నారు. అందువల్ల డిగ్రీ తర్వాత చదివిన వాళ్ళకే ఎక్కువ సంబంధాలు చకచకా మనం చేయగలుగుతున్నాము. అందుకని అబ్బాయికి కనీసం డిగ్రీ, అమ్మాయి 10th చదివినా పర్వాలేదు, అమ్మాయి ఇంటర్ చదివినా పర్వాలేదు, అమ్మాయి డిగ్రీ డిస్కంటిన్యూ అయినా పర్వాలేదు. కానీ ఆ మగపిల్లలకి మాత్రం కనీసం డిగ్రీ లేకపోతే ఈ 10th చదివిన అమ్మాయి కూడా ఒప్పుకోవట్లేదు. అందువల్ల అమ్మాయిలు ఏంటంటే అన్నీ బీటెక్లే, టెక్ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు ముందుకి. అందువల్ల ఏమిటంటే కనుక ఆ విషయం ఏమిటంటే చదువుకే పెద్దపీట వేస్తున్నారు. తర్వాత జీతం హైక్గా ఉండాలి. అంటే ఏమిటి, ఇదివరకు 4 సంఖ్యల్లో ఉంటే చాలు, ఇప్పుడు 5 కాదు 6 సంఖ్యలు కూడా కావాలంటున్నారు. అందువల్ల ఏమిటంటే కనుక రోజు రోజుకి ప్యాకేజీలు పెరుగుతున్నాయి, కోరికలు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల హైఫై వాటికే చూస్తున్నారు. వీళ్ళకంత లేకపోయినా మంచి సంబంధం కావాలి, చెయ్యాలనుకోవడం ఆడపిల్ల తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం. అందువల్ల అలాగే చూస్తున్నారు. సో మంచి సంబంధాలకి ప్రియారిటీ ఇవ్వడమే బెటర్, మంచి శాలరీస్ కంటే కూడా. ఎందుకంటే శాలరీ ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు, అంతే శాలరీ అనేది. సో మంచి సంబంధాలకి ప్రియారిటీ ఇస్తే కనుక లైఫ్ బాగుంటుంది. అంతేనమ్మా? అంతే అమ్మా. సో కొంతమంది కులాంతర వివాహాలు కూడా చేసుకుంటున్నారు కదా మమ్మీ. ఈ రోజుల్లో అయితే కులానికి అంత ప్రియారిటీ ఇవ్వట్లేదు. సో నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ వివాహాలన్నీ సక్సెస్ అవుతున్నాయా? నిజంగానే కులానికి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావట్లేవా వీళ్ళకి? అంటే ఒకటమ్మా, ఫస్టే తెలిసి చేసుకుంటున్నారు కదా, తెలియకుండా దిగటంలా. తెలిసే దిగుతున్నాము. దిగేటప్పుడు ఎట్లా అంటే కనుక సాధక బాధకాలు ముందే అనుకుని వాళ్ళ కల్చర్ ఏమిటని తెలుసుకొని, అంటే పెద్ద వాళ్ళే చేసుకుంటున్నారు, మనదేముందిలే అనేటటువంటి ఒక భావం కూడా ప్రపంచంలో అంతా కూడా విస్తరించి తెలుగునాట ముందుకు వెళ్తుంది. ఏం పర్వాలేదు, పక్క కులమే కదా, ఏం తప్పు లేదు, ఏమైంది, వాళ్ళు ఇవ్వలేదా, వీళ్ళు చేసుకోలేదా, అలా సెలబ్రిటీల స్థాయి నుంచి కూడా కంపేరింగ్ చేసుకుని ముందుకు పెడుతున్నారు. అందువల్ల కొన్ని కమ్యూనిటీల్లో కంపల్సరీ మా వాళ్ళకన్నానండి ఇతర కులాలు చూడండి అని చెప్పేవాళ్ళు కూడా సంఖ్య రోజుకి పెరుగుతుంది. అందువల్ల అలా కూడా చూస్తున్నాము, చేస్తున్నాము. అందువల్ల ప్రాబ్లమ్స్ లేని మూలానే కదా వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు. అందుకని ప్రాబ్లమ్స్ లేవు, ఉండకూడదు అని అనుకుందాం. ఓకే మ్యామ్. ఒకవేళ మీరు కనుక వధూవరుల కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మ్యామ్తో మాట్లాడచ్చు. అలాగే కొన్ని ప్రొఫైల్స్ చూసుకుందాం మ్యామ్. చౌదరి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ. చౌదరి క్యాస్ట్ 31 సంవత్సరం, 6 అడుగుల హైటు, చార్టర్ అకౌంటెంట్, 45 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. ఒక 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఐఐటి, ఎంబీఏ కూడా చేశాడు ఇతను. 52 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల కూడా వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు. వెనకాల కూడా ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, 5'9" హైటు, ఇతను ఐఐటీలో బీటెక్ చేశాడు. 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఐఐటి, ఇతను 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా అమ్మాయిలు చౌదరి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, అమ్మాయి 30 లక్షల ప్యాకేజీలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంహెచ్ఎస్సి యూకేలో ఉంది, ఎంఐ 100Kలో ఉంది, పిఆర్ ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్లో యూకే వెళ్ళడానికి ఇష్టపడినా అక్కడ కాపు క్యాస్ట్లో అబ్బాయి ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. మున్నూరు కాపు క్యాస్ట్ 22 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 50,000 జీతంలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, అమ్మాయి 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెండో పెళ్ళి కూడా కొన్ని తీసుకొచ్చానమ్మా, అవి కూడా చెప్పుకుందాం. సెకండ్ మ్యాచెస్ అబ్బాయిలు చెప్పుకుందాం. ఫస్ట్
45 సంవత్సరాల అబ్బాయి రెడ్డి క్యాస్ట్ 5-11 హైటు బీటెక్ ఐఐటి చేసి 75 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి చౌదరి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు 5-9 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి రెండో పెళ్ళికి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ. మున్నూరు కాపు క్యాస్ట్ 38 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. పిల్లాడు 12 లక్షల జీతంలో ఉన్నాడు. రెండో పెళ్ళికి వధువు కావాలి. క్యాస్ట్నో బారు 49 సంవత్సరాలు 5-9 హైటు ఎంసీఏ గవర్నమెంట్ జాబు ₹1,00,000 దాకా వస్తుంది జీతం. తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. అదేవిధంగా రెండో పెళ్ళి రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 250Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 60 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్లోనే 34 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ బెంగళూరులో 33 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి రెండో పెళ్ళికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ ఓన్ బిజినెస్ ఉంది. సంవత్సరానికి 40-50 లక్షలు వస్తుంది. 300 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్ళికి వధువు కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి 35 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి వెలమ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 37 సంవత్సరాలు అబ్బాయి 5-10 హైటు ఎంటెక్ 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. రెండో పెళ్ళి 29 సంవత్సరాలు బీటెక్ టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు. నెలకి 2 లక్షలు వస్తుంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి పద్మశాలి క్యాస్ట్లో రెండో పెళ్ళికి వధువు కావాలి. ఓకే మ్యామ్, ఇంతకుముందే మీరు ఇప్పుడు సెకండ్ మ్యాచెస్ గురించి చెప్పారు. సో పెళ్ళి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్. సో అనుకోకుండా ఫస్ట్ మ్యారేజ్ విఫలమైంది. సో సెకండ్ మ్యారేజ్కి సంబంధించి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా ఉపయుక్తమైన ప్రశ్న వేశారు. రెండో పెళ్ళి అని అనగానే కూడా ఫస్ట్ ఏంటంటే కనుక ఇలా జరిగింది కాబట్టి ఇలా జరగకుండా ఉండాలి అని భగవంతుడిని ప్రార్థించుకుని మరీ మా దగ్గరికి వస్తారు. అయితే ఏంటంటే సంబంధాల విషయంలో ఫస్ట్ ఏం జరిగింది అనే విషయం అడిగి మరీ నోట్ చేసుకుంటాము. నోట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఓపెన్గా ఏం జరిగిందని చెప్పి, కొంతమంది ఏమిటంటే కనుక దాంపత్య విషయంలో అవతల వాళ్ళకి లోపాలు ఉన్నాయి, అందువల్ల మేము డైవర్స్ తీసుకున్నామని చెప్తూ ఉంటారు. అబ్బాయిలేంటి అమ్మాయిలేంటి ఫస్ట్కి వచ్చినది. లేదా లవ్ అఫైర్స్ ఉన్నాయండి, అవి మేము వాళ్ళు ఏంటంటే చాటింగ్ చేస్తుంటే మేము పట్టుకున్నాము, అందువల్ల మేము అది డైవర్స్ తీసేసుకున్నామండి. అలాంటప్పుడు వాళ్ళనే చేసుకోవచ్చు కదా, మా జీవితం ఎందుకు నాశనం అయిపోయింది, అందుకని ఇలా మేము తీసేసుకున్నామండి. పెళ్ళై వారం అయిందండి, 15 రోజులు అయిందండి, నెల అయిందండి, అసలు వెళ్ళలేదండి, వెళ్ళామండి కానీ నచ్చలేదండి, నచ్చుకోలేదండి, ఇలా రకరకాల విషయాలు మాకు వెరీ ఫ్రాంక్గా చెప్తుంటారు. అన్నీ కూడా మేము నమ్ముతాం, అవి నోట్ చేసుకుంటాం. అవతలి వాళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితిలో డైవర్స్ తీసుకున్న వాళ్ళకి ఈ మ్యాచ్ పెట్టం, వేరే విధంగా తీసుకుంటూ ఉంటారు కదా. ఎందుకంటే కనుక పరపచ్చాలు వస్తాయి, మాట పట్టింపులు వస్తాయి, అయితే కంపేరబిలిటీ నీ ప్యాకేజ్ ఎక్కువ నా ప్యాకేజ్ తక్కువ అని వస్తుంది. లేకపోతే నీకు వంట రాదు, మా అమ్మ చేసినట్టు చేసి పెట్టలేదు అని అబ్బాయి అనొచ్చు. లేదు మా ఇంట్లో వాళ్ళని నువ్వు విమర్శించావు, నువ్వు నాకు నచ్చలేదని అమ్మాయి అనొచ్చు. అలా రకరకాల కారణాలతో డైవర్స్ తీసుకునే వాళ్ళు కోకొల్లుగా ఉన్నారు. ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మనం జతపరిచినట్లయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా కాస్త ఇంచుమించు ఈ 17 సంవత్సరాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్నింగ్లో నేను చేసినటువంటి అంటే నిన్నే మనకి లేడీస్ డే అయింది, అందువల్ల ఆనందంగా చెప్పేది ఏమిటంటే ఒక 50 మంది అమ్మాయిల దాకా ఫస్ట్ మ్యాచ్ వాళ్ళని ఒప్పించి చేసినటువంటి వైనం ఉంది. అది నిజంగా నేను ఒక స్త్రీమూర్తిగా నేను ఆనందపడతాను. ఎందుకంటే రెండో పెళ్లి వాళ్ళని ఇచ్చి చేయడమే కాకుండా ఏం జరగకుండానే మ్యాచ్ ముందుకు వెళ్లకుండానే, లేకపోతే అక్కడ అబ్రాడ్లో ఇంకేముంది నాకు గ్రీన్ కార్డు ఉందని చెప్పి మోసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా అమ్మాయిలు అబ్బాయిలు కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇచ్చి చేసిన వైనాలు ఉన్నాయి. అవన్నీ కూడా నిజంగా ఒక స్త్రీమూర్తిగా నేను సంతోషిస్తాను. నిజంగా గొప్ప విషయం మ్యామ్. సో అలాగే మీరు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని 17 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. సో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, మీ అనుభవాలు కొన్ని షేర్ చేస్తారా?
డిఫరెంట్గానమ్మా. ఏంటంటే కనుక కొంతమంది ఎలా ఉంటుందంటే కనుక వివాహం అవదు 40లు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇంకెవరో ఒకళ్ళు కులాంతర వివాహం కూడా ఓకే, రెండో పిల్ల అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఓకే అనే పరిస్థితులకి 40లు దాటిపోతుంటే కంగారు పడిపోతారు. ఇదివరకు 30ల్లో కంగారు పడేవారు, ఇప్పుడు 30లకి ఏం కంగారు లేదు. 40 వచ్చిన తర్వాతనే కంగారులు ఎక్కువ అవుతున్నాయి. ముందేమో అసలు వాళ్ళకి పెళ్ళైనా పర్వాలేదు కానండి, పిల్లలు ఉండకూడదు అంటారు. తర్వాత పర్లేదులేండి ఏం చేస్తాం, ఒకళ్ళో ఇద్దరు ఒకళ్ళు ఉంటే పోనీ ఏదో అడ్జస్ట్ అవుతా ఉండి అలా రకరకాలైనటువంటి, అంటే మనం ఒక కొలబద్ద పెట్టుకొని కోరికలు పెట్టుకొని ఈ విధంగా ఉంటేనే చేసుకుంటాను అని ఒక స్టాండర్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు వయస్సు పెరిగే కొలది కూడా మారిపోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు అంతవరకు తెచ్చుకోకుండా ఉండి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటే చాలా బాగుంటుంది. అందువల్ల ఏంటంటే కనుక కొన్ని అనుభవాలు ఏంటంటే అడ్జస్ట్మెంట్ అయ్యి అప్పుడు అడ్జస్ట్ అయ్యే కన్నా 30లోనే 30 to 35లోనే అడ్జస్ట్ అయితే కొంచెం పర్వాలేదు కదా. ఇప్పుడు హైట్ తక్కువ మాకు వద్దండి అంటారు. పోనీ ఏమన్నా పోనీ 6, 3, 6, 4 ఉన్నారా వీళ్ళు, కాదు. పోనీ అమ్మాయిలు ఏమన్నా పోనీ అది 5, 6, 5, 8 ఉన్నారా, లేదు 5, 3 ఉన్న అమ్మాయికి 6 అడుగుల అబ్బాయి కావాలి. అలాంటప్పుడు మరి అబ్బాయికి కూడా కోరికలు ఉంటాయిగా ఖచ్చితంగా. అలా అడ్జస్ట్మెంట్ అనేది మాత్రం చాలా కావాలమ్మ. ఇప్పుడు ప్యాకేజీలు ముఖ్యం కాదు, జీవితం ముఖ్యం, జీవితకాలం ముఖ్యం. ఒకరికొకరు తోడు కొంచెం చిన్న వయసులో చేసుకుంటే ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి. ఆ విషయం గమనించడం మంచిది. కొన్ని ప్రొఫైల్ చెప్పిన కమ్మ క్యాస్ట్లోనే 27 సంవత్సరాల అమ్మాయి, 5, 6 హైట్, ఎంటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్లోనే 29 సంవత్సరాలు, 5, 8 హైటు, అబ్బాయి ఎంహెచ్ఎసి 150Kలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, MBA చేసి 5, 9 హైటు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయికి అతను 27 సంవత్సరాలు, 5, 7 హైటు, ఇతను 35 కోట్ల ప్రాపర్టీ ఉంది, హైదరాబాద్లో, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, ఎంహెచ్ఎసి యుఎస్లో 120Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 5, 5 హైటు, 26 సంవత్సరాలు. 27 సంవత్సరాల అమ్మాయి బీటెక్ చేసింది, మున్నూరు కాపు క్యాస్ట్ 22 లక్షల ప్యాకేజీలో ఉంది, అమ్మాయికి 9 కోట్ల ప్రాపర్టీ ఉంది, సరైనటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5, 11 హైటు, ఎంహెచ్ఎసి యుఎస్లో 175Kలో ఉన్నాడు, I-140 కూడా క్లిక్ అయింది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5, 6 హైటు, MBBS MD డాక్టరు MD చేసినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్లో కూడా 26 సంవత్సరాలు, 5, 5 హైటు, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5, 2 హైటు, బీటెక్ MBA అమ్మాయి 60 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5, 3 హైటు, బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మా ఆడియన్స్ కోసం మంచి మంచి ప్రొఫైల్స్ తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.